హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఓటు చోరీకి పాల్పడలేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఓటు చోరీపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీనే పెద్ద ఉద్యమం చేస్తోందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ లో ప్రజాస్వామికంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే మంత్రుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పుకొచ్చారు. ఏమైనా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటే వాటిని సరి చేసుకుంటామంటున్న శ్రీధర్ బాబుతో మా ప్రతినిధి ప్రతాప్ ఫేస్ టు ఫేస్. బేస్లెస్ అండి. కేటీఆర్ చేసింది బేస్లెస్. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఉన్న ఓట్ల కంటే తర్వాత తీసేసిన తర్వాత కూడా మళ్ళీ పెరిగాయి. ఓటు చోరీ ద్వారానే కాంగ్రెస్ పార్టీ గెలవాలనే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఓటు చోరీకి సంబంధించిన అంశం మాకు అసలే మేము చేయము. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు పోయే పార్టీ ఇది. మల్లికార్జున్ ఖర్గే గారు ఆలోచన చేసే పార్టీ ఇది. ఓటు చోరీ అనేది అప్రజాస్వామికం అని స్పష్టంగా మేమే ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. మేము ఖచ్చితంగా చేయబోము. మేము నమ్ముకునేది ప్రజలని, ప్రజలకు సంబంధించిన వారి విశ్వాసాన్ని చూరగొనే ప్రయత్నంలో 2 సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా మరి ప్రజలు మాకు ఆశీర్వదిస్తారు. ఒక యువకుడిని నిలబెట్టాం, ఒక బలహీన వర్గానికి సంబంధించిన సోదరిని నిలబెట్టాం. మంచి ఉత్సాహంతో ఈరోజు ప్రజల్లో ఆ యువకుని గెలిపించాలని వచ్చింది కనుక వారు బేస్లెస్ ఎలిగేషన్. ఎలక్షన్ కమిషన్ కూడా పట్టించుకోవట్లేదు, కంప్లైంట్ ఇచ్చినా మేము అందుకని హైకోర్టుకి వెళ్తున్నాం, హైకోర్టు తలుపు తడతామని. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ప్రజాస్వామికంగా వారికి హక్కు ఉన్నది, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సార్, మంత్రుల పంచాయతీ సంబంధించి ఎట్లా చూడవచ్చు? కరీంనగర్కి సంబంధించిన జిల్లాలకు కానీ మీ సొంత జిల్లాకు సంబంధించిన మంత్రులు కానీ ఇప్పుడు లేనప్పుడు ఏం చూస్తారండి? సమస్యలు ఏవో అందరూ ఏకాభిప్రాయంతో నడుస్తాం. కొండా సురేఖ నిన్న కూడా ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. అంటే రెడ్లంతా కూడా తనను తొక్కే ప్రయత్నం చేస్తున్నారు, తన ఓఎస్డీని కూడా తనకు తెలియకుండానే తీసేశారని చెప్పేసి. ఈరోజు అందరూ ఏకాభిప్రాయంతో ఇబ్బంది లేకుండా సమిష్టిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. అదేవిధంగా తీసుకెళ్తాం. రైట్. ఇది దీనికి సంబంధించి మంత్రి శ్రీధర్ చెప్తారు. ఓటు చోరీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామికబద్ధంగా వెళ్తుంది. ఓటు చోరీ విషయానికి సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఉద్యమం అది కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో ఓటు చోరీ చేసేది లేదు, ప్రజాస్వామికంగానే ముందుకు వెళ్తామంటూ కూడా శ్రీధర్ బాబు చెప్తున్నారు. రవీంద్రతో ప్రతాప్, NTV, హైదరాబాద్.